గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రజనీరమ గారు. నమస్తే కీర్తి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. మీకు కూడా విష్ హ్యాపీ ఉమెన్స్ డే. ఎస్, హై డ్రీమ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునే డే ఏదైనా ఉంది అంటే అది ఉమెన్స్ డే అండి. ఎందుకంటే ఆ ఇంట్లో స్త్రీ లేని ఇల్లుని అసలు ఊహించగలమా? బీట్ ఎ గర్ల్ ఆర్ అ వుమన్ హూ ఆర్ ఇట్ మే బి, ఒక ఇల్లు కంప్లీట్ అయ్యింది, ఒక ఫ్యామిలీ కంప్లీట్ అయ్యిందంటే ఉమెన్ ఆర్ అ గర్ల్ చైల్డ్ ప్లేస్ రియలీ రియలీ వండర్ఫుల్ రోల్. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే నిజంగా ఆ ఇల్లు లక్ష్మీ కళగా ఉట్టిపడుతూ ఉంటుంది. ఏమంటారమ్మా? ముందుగా ఐ డ్రీమ్ స్త్రీలందరికీ కూడా ఉమెన్స్ డే స్పెషల్ శుభాకాంక్షలు. తన చేతులు విప్పారకపోతే ఆ ఇంటికి మనుగడే ఉండటన్నాడు ఒక కవి. నిజంగా ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ కదా మ్యామ్. బట్ ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన డేనే నాకు ఉమెన్స్ డే అనిపిస్తుంది, యాజ్ ఐ జస్ట్ సెడ్ నా ఇంట్రడక్షన్ లో కూడా. సో మీకేమనిపిస్తుంది? ఎవరు చేసుకోవాలి కీర్తి? మనం అంతా చేసుకోవాలి. మనమేనా? రాంగ్. ఎవడో ఉమెన్స్ డేని నిజంగా చెప్పాలంటే ఓకే, మన పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉమెన్స్ డేని ఉమెన్ సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ లేదు. చక్కగా మన అన్నదమ్ములు, తండ్రి, మేనమామలు పెళ్ళి కాకపోతే, పెళ్ళి అయిందంటే హస్బెండ్, బాబాయిలు, మగవాళ్ళందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళందరికీ కూడా సెలబ్రేట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే అంతే గ్రాటిట్యూడ్ కోసమే కదా. ఇదేంటంటే అసలు ఇప్పుడు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. ఒక జననం కానీ, ఒక గమనం కానీ, ఒక జీవితం కానీ ఉందా చెప్పు? లేదు కదా, అసలు సృష్టి లేదు. మరి అలాంటప్పుడు స్త్రీకి ఎన్నో విధాలుగా ఎన్ని పాత్రలు, అక్క, చెల్లి, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, భార్య, వదిన, పిన్ని, అబ్బా ఎన్ని పాత్రలు ఒక స్త్రీకి. మరి ఈ స్త్రీ ఎన్నో చేసి ఉంటుంది, ఇన్ని పాత్రల్లో వాళ్ళందరికీ అన్ని చేసి ఉంటుంది. చేసి ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఆమెకి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కలిగినటువంటి రోజు అని ఒక రోజును నిర్ణయించారు. రోజు చెప్పచ్చు. ఇప్పుడు మంచి వంట చేశాము, అబ్బా భలే ఉంది పిన్ని, అమ్మ భలే బాగుంది, అక్క భలే ఉంది అనటానికి పెద్ద కష్టమా? టైం తీసుకోవాలా? ఒక సంవత్సరం వరకు ఆగాల? ఈగోలు అడ్డం రావు. అది అక్కడ కరెక్ట్ పాయింట్ ఇది. మరి ఒక భర్త ఉన్నాడు, భర్త అనొచ్చు. పిల్లలు కొంతమంది గబగబా తినేస్తారు, వెళ్ళిపోతారు. అంటే పిల్లలు మెచ్చుకోవాలని ఏం కాదు, పక్కన పెడదాము. ఏ విషయం తీసుకున్నా కూడా ఎక్కడ ఇది బాగుంది అనే మాట రాదు. అన్నారు అంటే ఇంకా వాళ్ళు కొంచెము డ్రామాటికల్గా కొంచెం ఇలా అంటే అనుకునే మగవాళ్ళు అంటారు. అలా అన్నా పిచ్చి మొహాలను సంతోషించి వండి పెట్టి నానా పనులు చేయడానికి రెడీ ఉంటారు. కానీ యాక్టింగ్ కోసం చేసిన ఐఎమ్ ఫైన్ అంటాను నేను. హార్ట్ఫుల్ గా అనే మగాడు మరి ఒక్కడన్నా ఉన్నాడా లేదు నాకు తెలియటం లేదు. ఉండుంటారు అక్కడక్కడ. అదే అయితే గ్రేట్. అయితే అంటే సంవత్సరానికి ఒక్కరోజే చెప్పుకోవాలి, ప్రతిరోజు ఎన్నో సంఘటనలలో ఒక వంటే కానీ, బట్టలు అమర్చి పెట్టడం కానీ, ఇల్లు సర్దడం కానీ, ఎవరన్నా చుట్టాలు వస్తుంటే 4 రకాలు వండి పెట్టడం కానీ, టైంకి దొరకని వస్తువు ఏదైనా వెతికి ఇస్తాం మనం. వాళ్ళు పెట్టుకుంటారు వస్తువుని, వాళ్ళకే గుర్తుండదు. వాళ్ళు ఎక్కడ పెట్టారో మనకు తెలుస్తుంది. ఎలా? మనం గమనిస్తూ ఉంటాం, ప్రతిదీ గమనిస్తాం. ఏంటి ప్రతిదీ గమనిస్తావేంటి, నా మీద నిఘా పెడతావేంటి అంటారు. కాదు, అది గమనింపు, అది బాధ్యత కింద తీసుకుంటుంది. ముఖ్యంగా నేనైతే ఏమనుకుంటానంటే కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత రేపు మళ్ళీ ఎదురవుతుంది, నేను కొంచెం కాషస్గా ఉండాలి, నేను చూస్తూ ఉంటే మర్చిపోతే నేను చెప్పచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే అన్నీ మర్చిపోతారు. మతిమరుపేం కాదు అది. అది ఏంటంటే ఒక రకంగా డిపెండెన్సీ కావచ్చు. ఎక్కడ పెడితే ఏముందిలే, పెట్టేటప్పుడు అలా అనుకుని కూడా పెట్టరు, ఊరికే పెట్టేస్తారు. తర్వాత ఎలా తనకి చెప్పేస్తే అయిపోతుంది, తను అడిగితే అయిపోతుంది అనే డిపెండెన్సీకి వెళ్ళిపోతారు. అది కూడా మంచిది కాదు. మగవాళ్ళల్లో ఎక్కువగా పార్కిన్సన్స్ అనే కంప్లైంట్ వస్తుంది నవేడేస్. ఎందుకు అని అంటే ఏది కూడా తలలో పెట్టుకోరు, ఏది కూడా వదిలేస్తారు. అది వదిలేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఏది గుర్తుండదు. దానివల్ల అది తొందరగా అటాక్ అవుతుంది, మతిమరుపు వచ్చేస్తుంది వాళ్ళకి. ప్రతిదీ డిపెండెన్సీ, ప్రతిదీ చూడండి. ఆడవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారు కానీ మగవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు. ఎందుకంటే వాళ్ళు బాగా డిపెండ్ అయిపోయి ఉంటారు. భార్య లేకపోతే ఇంకా వాళ్ళు ఉండలేని స్థితి వస్తుంది లాస్ట్ స్టేజ్లో. సో ఇదంతటికి కారణం అది. కానీ ఉన్నంత కాలం మాత్రం భార్యను మాత్రం మర్చిపోరు. ఇదంతా న్యూస్ అంతా వాళ్ళకే తెలుసు. మారదామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉండరు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే రోజు మొత్తంలో ఎన్నోసార్లు కృతజ్ఞత చెప్పుకోవచ్చు, కానీ చెప్పరు. కాబట్టి కనీసం పుట్టినరోజు చేస్తారుగా,
అలాగే ఇది కూడా చేస్తారు కదా అని చెప్పి ఒక రోజు అని మనం అనుకుందాం ఇండియన్స్గా. కానీ ఇది అసలు ఎలా జరిగిందంటే ఎప్పుడో ఒక 113 సంవత్సరాల క్రితము ఎక్కడో ఒక డిక్లరేషన్ జరిగింది రష్యాలో. వాళ్ళు స్త్రీలు అసలు ఒక ఉద్యమం చేశారు. ఎందుకు అనంటే బెటర్ శాలరీ, లెస్ వర్కింగ్ డేస్, తర్వాత ఏంటంటే ఓటు హక్కు, దీనికోసం వాళ్ళు పోరాటం చేశారు, ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు దాని ఫలితమే వాళ్ళకి ఇవన్నీ దక్కాయి. దక్కినప్పుడు దాన్ని అప్పట్లో అమెరికన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి డిక్లేర్ చేసి అమలు చేయటం చేసింది జాతీయ మహిళా దినోత్సవంగా వాళ్ళకి మాత్రం. అయితే వాళ్ళు ఏం చేశారు, అందులో ఉంటారు కదా లీడర్ ఉంటారు కదా లేడీస్కి, ఆవిడేం చేశారంటే ఇప్పుడు ఒక అభివృద్ధి అనేది ఒక దేశానికే కాదు, అన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్, అన్ని కంట్రీస్లో కూడా లేడీస్ అభివృద్ధి చెందాలి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా చేయాలి అని చెప్పి మళ్ళీ ఒక ఉద్యమం చేసినప్పుడు ఎన్నో ఒక 100 కంట్రీస్ నుంచి వచ్చిన లీడర్స్ కానీ, ఒక లేడీస్ కానీ లీడర్స్ కానీ, ఉద్యమాలు ఉంటాయి కదా గ్రూప్స్, అలా వచ్చిన వాళ్ళలో ఒక 100 మంది పైనే మెజారిటీ చూపించారు. సో దానివల్ల ఏమైందంటే ఆమోదించడానికి తప్పలేదు ఇంకా వీళ్ళకి. అయితే దీనికి 1911లో ఇది అంతర్జాతీయంగా వీళ్ళు ప్రకటించారు ఊరికే అసలు అట్లా. తర్వాత కాలంలో ఏమైందంటే అలా కాదు, దీనికి పర్మనెంట్గా ఒకటి చేయాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళు లేడీస్ ఉంటారు కదా ప్రాతినిధ్యం వహించి మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు 1975లో అంతర్జాతీయంగా కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా స్త్రీలకి ఇది చేయాలి, ఇది మంచి ఉమెన్స్ డే చేయాలి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ప్రకటించారు అధికారికంగా. ఆ రోజు నుంచి అన్ని కంట్రీస్ అంటే 1911లో డిక్లేర్ చేసిన తర్వాత కూడా డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంకో కంట్రీ ఆస్ట్రేలియా సంథింగ్, ఈ 4 కంట్రీస్లో మాత్రమే చేశారు. సో ఉద్యమం మళ్ళీ సాగినప్పుడు 1975లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చెయ్యాలి అని చెప్పి. చేసినప్పుడు అప్పటి నుంచి అన్ని కంట్రీస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాము అంటే దానికి కొన్ని నియమాలు పెట్టారు. ఎందుకు చేసుకోవాలి అని అంటే ఉమెన్స్ డే మేము కష్టపడ్డాము, అన్నం వండాము, కూర వండాము, ఇది కాదు. వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు డిమాండ్స్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఏమైతే వాళ్ళు డిమాండ్స్ పెట్టి ఉద్యమాలు చేశారో అవి సంపాదించుకున్నారు. ఏంటంటే బెటర్ శాలరీస్, లెస్ వర్కింగ్ డేస్, తర్వాత ఓటు హక్కు కదా. అయినప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మీరు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటంటే థీమ్ పెట్టుకోవాలి, ఈ సంవత్సరం మనం ఇది చేయాలి అంటే ఒక డెవలప్మెంట్ వైజ్ ఒక థీమ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారా? పెట్టుకోవాలి అని రూల్ పెట్టారు. సో అది ప్రాపర్ గా ఫాలో అవుతున్నాం అంటారా? వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనకి లేదు. సరే తర్వాత సంవత్సరం వచ్చేసి ఇంకొకటి అట్లా. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎలా అంటే సమానత్వంతో, తర్వాత ఒక ఆలోచనతోటి, తెలివైన ఆలోచనతోటి, సృజనాత్మకతతోటి, క్రియేటివిటీతోటి మీరు ముందుకెళ్ళాలి అనేది ఒక థీమ్ తీసుకుని ఆ సంవత్సరానికి మీరు సక్సెస్ అయ్యారా లేదా. ఎవ్రీ ఉమెన్స్ డే రోజు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరము మనం సాధించిన సక్సెస్కి ఈ రోజు వేడుక చేసుకుంటాం. ఈ 8న మార్చ్ 8న, ఈ మార్చ్ 8న అట్ ద సేమ్ డే మనము కొత్త థీమ్ ఏంటి ఆ రోజు నిర్ణయించుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఇది దాని యొక్క ఉద్దేశం. ఊరికే కూర్చుని పాయసాలు, బిర్యానీలు, కేకులు కట్ చేసుకోవటాలు, కిట్టి పార్టీలు, ఇది కాదు. ఉమెన్స్ డే ఉద్దేశం అది. ఎలా అయితే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని మాక్సిమం ఇప్పటికీ అంటే ఇలా మార్చేశారు. అలాంటి థీమ్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మీరు గమనించి చూడండి, ఎవరికి అవార్డులు ఇస్తున్నారు, లేకపోతే ఏం చేసినందుకు ఇస్తున్నారు, అది చూడండి. అట్లా కాదు. వీళ్ళు ఒక దేశంలో చూసుకుంటే ఎన్నో స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్ ఒక ఉమెన్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి, మహిళా మండళ్ళు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. వాళ్ళ టీం లీడర్స్ ఉంటారు. అంటే ఇక్కడ సమైక్యత అనేది, ఐకమత్యం అనేది మన ఇండియాలో లేదు కాబట్టి 1000 సంవత్సరాలు బానిసత్వంలో బతికాం మనం. ఎవరికి వాళ్ళే ఎంత డబ్బులు ఎక్కువ సంపాదించాము, రాజకీయంగా ఎంత ఎదిగాము, ఇవే చూసుకుంటున్నారు తప్ప
ఎవరికంటే ఎవరు ఎక్కువలో ఉన్నామో ఇవే చూసుకుంటున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఉమెన్స్ డే చూసుకున్నామంటే అవార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఆవిడ ఏదో ఒక ఒక గ్రంథం రాసిందని, లేకపోతే ఆవిడ ఎవరికో దాన ధర్మాలు చేసిందని, లేకపోతే 10 సార్లు ఈ విషయం చేసి గిన్నిస్ బుక్కి ఎక్కిందని, ఇలాంటి విషయాల్లో అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు. అది ఏ రకంగా డెవలప్మెంట్ చెప్పండి? ఇప్పుడు ఒక స్టేట్లో స్త్రీలు ఒక విషయానికి బాధపడుతున్నారు, దానికి ఆ స్టేట్లో ఉన్న స్త్రీలందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రతి ఊర్లో ఉన్న మహిళా మండళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధ్యక్షులు ఏం చేస్తున్నారు? ఉంటారు కదా అధ్యక్షులు, నేషనల్ లెవెల్లో అధ్యక్షులు ఉంటారు, స్టేట్ లెవెల్లో అధ్యక్షులు ఉంటారు, ఊరు లెవెల్లో ఉంటారు, అవునా? మరి ఒక్కొక్క పేటలో ఒక్కొక్క మహిళా మండళ్ళు, వీళ్ళు లీడర్స్ ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. డెవలప్మెంట్, ఎస్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ ఒప్పుకుంటాం, కానీ ఎంతవరకు డెవలప్ అయింది, ఇంకెంత డెవలప్ కావాలి అన్నది నేను ఎప్పుడు ఒక సూత్రాన్ని అయితే నమ్ముతాను మేడం. అంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి ఏదో ఉద్ధరిస్తారు, మనకు అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తారు అనుకోకుండా మనం ఉన్నాముగా, ఈ శరీరం భగవంతుడు మనకి కల్పించిన ఎంతో కొంత మనం సమాజానికి డెవలప్మెంట్ చూపించాలి. అది కదా సాధికారిత, అదే కదా. ఎస్, ఇప్పుడు నారీ శక్తికి ఇంకా ఉంది. మన సాటి స్త్రీలు ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు కీర్తి. మరి ఈవిడ అదేంటది రాజకీయాల్లో అంతెత్తుకు ఎదిగింది, ఈవిడికి ఈ సంవత్సరం మనం అవార్డు ఇవ్వడానికి ఆవిడకి అర్హత ఉంది అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సమస్యలు ఏం చేశారు? ఎవరేం చేశారు? ఎవరేం చేయలేదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు పుడుతున్న ఆడపిల్లలకి సెక్యూరిటీ ఏంటి? వాళ్ళ ఆత్మరక్షణ ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? మీరు ఈ ఉమెన్స్ డే రోజున ఏం తీర్మానించుకున్నారు మహిళా మండళ్ళందరూ? ఈ సంవత్సరం మన పేటలో, మన ఏరియాలో మనం ఒక డెవలప్మెంట్ చేద్దాము, ఒక చెడుని మన ఏరియా నుంచి పారద్రోలుదాము అని కనీసం తీసుకోండి. ఆ ఒక్క విషయం చేయలేరా? చేయగలరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మహిళలు వాళ్ళకున్న తెలివితేటల్ని ఉపయోగించడం లేదు. అంటే అందరినీ అనటం లేదు, కొంతమంది ఉపయోగించట్లేదు. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి, వాటిని ఉపయోగించాలి. తర్వాత ఏం చేయాలి? సృజనాత్మకత, క్రియేటివిటీని బయటకు తీసి ఒక థీమ్ అనుకోవాలి, దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అసలు ఆలోచనే చేయకపోతే నీకు తెలివితేటలు ఎలా పదునవుతాయి? షార్ప్ అవ్వవు తెలివితేటలు, ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి, మొద్దుల్లాగా తయారవుతారు. అందుకనే ఏం చెప్పారంటే మీరు ఒక తెలివితేటలుగా ప్రవర్తించండి, తెలివితేటలను పెంచుకుంటూ అందరినీ కలుపుకుంటూ. ఇప్పుడు నేను ఒకటి నగ్న సత్యం చెప్తా. ఒక డిపార్ట్మెంట్ ఉంది, పై హెడ్స్ ఉంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తేనే అక్కడ ఐడెంటిటీ, వాళ్ళు చేస్తేనే అక్కడ స్టాంపు, వాళ్ళు చేస్తేనే అక్కడ స్టాండర్డ్. మిగతా వాళ్ళందరూ భజన చేయాలి, తందాన అంటూ ఉండాలి. వాళ్ళు కేక్ పెడితే కేక్ ముక్క తినాలి, చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినాలి. అంతేగాని వాళ్ళు కింద లేడీ వరకు, కప్పులు గడిగే లేడీ వరకు ఎందుకు కలుపుకోరు? ఇదే అందరినీ ఐకమత్యం అనేది. ఈ ఐకమత్యం లేకపోవడం వల్ల 1000 సంవత్సరాల బానిసత్వంలో మనం మగ్గిపోయాం. అంటే హెడ్సే చేయాలన్నీ. హెడ్స్ వాళ్ళకే తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకే అన్నీ చేయగలుగుతారు, వాళ్ళకే అర్హత ఉంది, వాళ్ళనే చేయనిస్తుంది ప్రభుత్వం అనే ఒక అభిప్రాయంలో ఉండిపోయి మిగతా స్త్రీలందరూ కూడా నార్మల్ లైఫ్, అంటే ఇంకా సబ్ నార్మల్ అనుకోవాలి, ఆ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఎలా అంటే లేచిన దగ్గర నుంచి సరుకులు ఉన్నాయో లేదో చూసుకోవడం, వంట చేయడం, పెట్టడం, పిల్లల్ని పంపించడం, మొగుడు నవ్వితే నవ్వడం, మొగుడు కొడితే కొట్టించుకోవడం, ఇలాగా బలైపోతున్నారు. ఏం సాధించాం మనం? ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఇప్పుడు అర్థమైంది కదా. మరి దీనికి ఎవరు అర్హులో వాళ్ళు చేసుకోండి. ఇంకొకటి సైడ్ నుంచి ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఒక స్త్రీ ప్రతి ఒక్క విజయానికి, ప్రతి పురుషుడి యొక్క విజయానికి ఒక స్త్రీ కారణం అయ్యే ఉంటుందని ఒకటి ఉంది మాట మనకి. ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఒక స్త్రీని ఎందుకు వెతకరు? నీ భార్యలో ఉన్నటువంటి టాలెంట్స్ని నువ్వెందుకు గుర్తించవు? గుర్తించినప్పుడు నువ్వు ఎందుకు వాటిని నువ్వు బయటకు తీయమ్మా, నీ తెలివితేటల్ని నువ్వు చక్కగా ఏదైనా చెయ్యి అని నువ్వు ఎందుకు అనవు? తనే బయటకు తీసుకుంటే ఎందుకు కోఆపరేట్ చేయవు? ఎందుకు ఎంకరేజ్ చేయవు? నువ్వు ఒక అడుగు బయటకు ఎందుకు వేయనివ్వు? కూరగాయలకైతే వెళ్ళమంటావు, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడు మరి ఇంట్లో కూర వండడానికి ఆలుగడ్డలు లేవండి అంటే పక్కింట్లో అరువు తెచ్చుకోపో. ఆవిడ తెలివితేటలు ఏమవుతాయి అక్కడ? ఎలాంటి మాటలు చెప్తే ఆలుగడ్డలు దొరుకుతాయో అలాంటి మాటల కోసం వెతుక్కుంటూ కూర్చుంటుండే తప్ప ఆవిడ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు బయటకు తీయదు. అలా చేసింది ఎవరు? పురుషుడు. కానీ తెగించి బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించే మహిళలు ఉన్నప్పుడు, ఆ ఇంటికి మంచి జరిగినప్పుడు ఆ పురుషుడు అప్రిషియేట్ చేయటం లేదు. ఇంకా కృతజ్ఞత ఎక్కడ చెప్తాడు?
కాబట్టి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మగవాళ్ళు మారండి. ఎందుకు మారమని చెప్తున్నానంటే మన దేశ సంక్షేమం కోసం చెప్తున్నా నేను, మన క్షేమం కోసం చెప్తున్నా. ఎందుకంటే స్త్రీని గౌరవించే దేశం అని చెప్పుకుంటున్నాం, ఎక్కడ గౌరవిస్తున్నారు? ఒక ఇంట్లో ఒక భర్త గౌరవించడు, ఒక కొడుకు గౌరవించడు, ఒక తండ్రి గౌరవించడు, ఎవరు గౌరవించరు. ఆ స్త్రీ బయట వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళు గౌరవిస్తారు, ఇంట్లో వాళ్ళు గౌరవించరు మరి కదా. అలాంటి గౌరవం అవసరం లేదు స్త్రీకి. ఇంట్లో మెచ్చుకుంటే ఒక మాటకి 10 పనులు చేస్తుంది ఆవిడ, ఇంకా క్రియేటివిటీతో. కుట్టడాలు, అల్లడాలు, డబ్బు పొదుపు చేయటాలు అన్ని తనలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయగలుగుతుంది. అసలు నువ్వు ప్రతిదానికి వద్దు 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 అంటే ఆమె చేయాలని ఉన్నా సరే ఆ వస్తువులు లోపల పడేసి కూర్చుంటుంది, ఇంకేం చేయదు ఆవిడ. అలా ఆడదాన్ని అణిచేశారు. ఈ రోజుకి కూడా ఉద్యోగం చేస్తుంది అనుకో, ఉద్యోగం చేసి రావడానికి సరిపోతుందిలే నీ టైం అంటాడు అనమాట. కానీ నీ అలసట పోవాలంటే ఏదన్నా ఒకటి నీకు ఇష్టమైన పని చేయరాదు అని అన్నవాడు గొప్పవాడు కాదు, అవునా కదా? ఎగ్జాక్ట్లీ అండి. నేనైతే చాలామందికి సలహా ఇచ్చాను, మీరు దేనికైనా బాధపడుతుంటే కనుక మీకు ఇష్టమైన పని చేయండి అని చెప్తాను నేను. అప్పుడు ఏమవుతుంది, తనలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది. దాన్ని రానివ్వకుండా చేస్తున్నారు. ఇండివిజువాలిటీ ఈ రోజుల్లో కూడా ఇండివిజువాలిటీ అని కూడా అనలేను నేను. అక్కడ ఆమెకు ఉన్న తెలివితేటల్ని, క్రియేటివిటీని అణిచివేస్తున్నారు. చేసే సమయం కూడా దొరకనివ్వకుండా ఎప్పుడు ఇంటి పనులు. కొంత సమయం తనకి తాను తీసుకోవాలని అనుకున్నా తీసుకోనివ్వని మగవాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన డెవలప్మెంట్ గ్రాఫ్ అనేది దిగిపోతుంది రోజు రోజుకి. ప్రతి ఒక్కరింట్లో ఒక ఉమెన్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక ఉమెన్ ఉంటుంది. తనకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మేడం ఆవేదనంతా అది తట్టి లేపండి, గడప దాటనివ్వండి. అప్పుడు చూడండి సమాజంలో షీఈస్ ద బెస్ట్ అన్న పేరు తెచ్చుకుంటుందని. అంతే కదా మేడం? డెవలప్మెంట్ అది కదా సాధికారిత అంటే. గడప బయటకు వెళ్ళి చెడు పనులు చేసి ఎవరైనా చెప్తే అది విని, ఎవరెటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయి నమ్మి మోసపోయి అలా ఆ దారిలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అలా ఉందాము, మన నుంచి ఆ మార్పు స్టార్ట్ చేద్దామని మనం కోరుకుందాం. ఇంకా స్త్రీని గౌరవించండి. కనీసం వాళ్ళు పెట్టినందుకైనా సంవత్సరానికి ఒక రోజైనా మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క కృతజ్ఞతని ఆమెకి తెలియజేయండి. అంటే మరే అని చేతులు పట్టుకుని మీరేం చెప్పక్కర్లేదు. ఆవిడకి చక్కగా మంచిగా ఆవిడకి ఏదైనా ఒక ఎంటర్టైన్ చేయండి. ఆవిడని ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, ఆవిడకి ఇష్టమైన వస్తువు ఇవ్వండి, మంచిగా సెలబ్రేట్ చేయండి. అదే యు ఆర్ ది బెస్ట్. ఒక ఐ లవ్ యూ అని చెప్పినా చాలు. నువ్వు మంచిగా సమర్థవంతంగా చేస్తున్నావు. చాలా అసలు సినిమా డైలాగ్స్ చెప్పమని నేను అనను. మీకు వచ్చిన భాషలో, మీకు తెలిసిన పద్ధతిలో మీ యొక్క ప్రేమని తెలియజేయండి. ఆ రోజున మనస్ఫూర్తిగా నీకు ఇవాళ శుభాకాంక్షలు, ఈ రోజు నువ్వేం చెయ్యకపోని బయటకు వెళ్దాం, నువ్వేం వండి పెట్టకలే, బయటకు తీసుకెళ్ళిపోని, అదన్నా ఉండాలి. ప్రేమగా మాట్లాడండి, అదే చాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.